మరణాతా దర్శనం మానవాళికి మహోదయం ప్రేమా త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం జ్ఞానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం జ్ఞానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం భయము చెందకు నీవు ఓ భక్తుడా దిగులు చెందకు నీవు ఓ భక్తుడా భయము చెందకు భక్తుడా ఎస్ భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమాలు చూచినప్పుడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమాలు చూచినప్పుడు బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ. 4వ అడుగు ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ అడుగు ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండిన, ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండిన, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరల ఇవ్వలేదా అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరల ఇవ్వలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమాలు చూచినప్పుడు. ఐగుప్తు దేశమందున యోసేపు పాపము చేయనందున, ఐగుప్తు దేశమందున యోసేపు పాపము చేయనందున, పట్టి బంధించి రాజు చెరసాలలో పడవేయ, పట్టి బంధించి రాజు చెరసాలలో పడవేయ. రాజు కలలు చెప్పలేదా ఓ భక్తుడా, రాజ్యాలు ఏలలేదా? రాజు కలలు చెప్పలేదా ఓ భక్తుడా, రాజ్యాలు ఏలలేదా? సైనికులు కుట్ర చేసిరి, ఆ దానియేలును రాజునకు అప్పగించిరి. సైనికులు కుట్ర చేసిరి, ఆ దానియేలును రాజునకు అప్పగించిరి. పట్టి బంధించి సింహాల గుహలో వేయ, పట్టి బంధించి సింహాల గుహలో వేయ. సింహపు నోళ్లను మూయలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? సింహపు నోళ్లను మూయలేదా భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమాలు చూచినప్పుడు. 42వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినప్పుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. సన్నిధిని కోరుకోవటం అనేది ఈ దైవ ధ్యానంలో, ఈ హీబ్రూ భాషా పదంలో మనం చూసినప్పుడు దానికి ఏమన్నారంటే సకాల్ అంటే వివేకము, అయితే నైపుణ్యత కలిగి ఉండటం అనే అర్థాన్ని ఇచ్చి దైవ ధ్యానము అంటాడు. దేవుని సన్నిధికి మనం వచ్చేది ఎందుకంటే దైవ ధ్యానము కొరకు, దేవుని సన్నిధికి. ఈ ప్రత్యేకమైనటువంటి మాటలో మనం చూస్తే, మనము దేవుని సన్నిధికి వచ్చేది ఏమిటంటే మనలో ఉన్నటువంటి లోపాలు సరిచేసుకోవడానికి, అలాగే ఒప్పుకోవడానికి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడానికి, క్షమించబడడానికి, దైవ ధ్యానానికి సంబంధించినటువంటి కీర్తనల్ని ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇంకో మాటలు చెప్తే లాంగింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకైనటువంటి ఆరాటం అది దావీదులో చాలా స్పష్టంగా కనబడుతుంది. కరువు సమయంలో దానికి ఎలా రాసుకొచ్చాడంటే, రచయిత దాన్ని రాసుకొస్తూ అంటాడు, ఇది రాసేటప్పుడు ఈ మాటలో ఒక ఆడ జింక దాహం, కరువు సమయంలో ఎండవేళ ఆడ జింక ఏ విధంగా దాహం తీర్చుకోవడానికి నీటిని వెదుగుతుందో అంతగా దేవుని కొరకైనటువంటి ఆరాటాన్ని దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఇంకో మాటలో చెప్తే యోవేలు ప్రవచనంలో ఇది ఇక్కడ కనబడుతుంది. దాహము తీర్చుకోవడానికి, నీటిని పొందటానికి ఇబ్బంది పడుతుంది, దొరకట్లేదు. దాహం తీర్చుకోవడానికి నీరు దొరకట్లేదు, దొరికితే బాగుండు అని ఆరాటపడినటువంటి ఆడ జింక వలె దాన్ని వివరించాడు.
అందుకే అంటాడు యోవేలు 1:20 అంటాడు, నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి అంటాడు. తనకున్నటువంటి భౌతిక అవసరత కోసం ఆరాటపట్టలేదు, తనకున్నటువంటి మానసికమైనటువంటి స్థితిని గురించి ఆరాటపట్టలేదు. ఇక్కడ దేని గురించి ఆహారము కొరకు ఆరాటపట్టలేదు, అలాగే మరొక విధంగా తన ఆకలి తీర్చుకోవడానికి ఆరాటపట్టలేదు. తన యొక్క అన్వేషణ, తన యొక్క మాటను చూస్తే ఎలా ఉందంటే ఈ కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన అన్నమాట ఇది. దీన్ని రాస్తూ తాను చెప్పినటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. అందుకని మనకి మత్తయి సువార్త 5:6లో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతాడు. అంటే దేవుని కొరకైనటువంటి ఆకలి మనలో ఎల్లప్పుడూ ఉండాలి. ప్రకటన 21:6 మీరు చూస్తే ఒక మాట నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. 22వ ప్రకటన గ్రంథం 17వ కూడా ఇంకో మాట అంటాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పిక కొనిన వానిని రానిమ్ము అని, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము అంటాడు. అంటే ఇటువంటి దాహముతో మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన ఏం చేస్తాడంటే మన దాహార్తిని తీర్చుతాడు. దేవుని ఆలయంలో ప్రవేశించి ఆయన సన్నిధిలో ఆనందించాలనే తీవ్రమైన తృష్ణను వెల్లడిపరుస్తూ రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. హల్లెలూయా. కోరహు కుమారులు ఈ పదజాలాన్ని 11 కీర్తనల శీర్షికల్లో 42వ కీర్తన, అలాగే 44వ కీర్తన, 49వ కీర్తన, 84వ కీర్తన, 85వ కీర్తన, 87, 88 ఇలా కోరహులు దేవాలయంలో వాళ్ళు ద్వారపాలకులు. అసలు కోరహు కుమారులు ఎవరో తెలుసా? దేవాలయంలో ద్వారపాలకులు. అంటే విజన్ టీం, మన విజన్ టీం లేకపోతే మన ఫ్యామిలీ లీడర్స్ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఉంటారు చూసారా, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. 2వ దినవృత్తాంతములు 20:19 వీరు ఇజ్రాయేలీల సమాజం మధ్యలో నిలబడి యెహోవాను స్తుతించినటువంటి వారు. చూడండి 20:19 2వ దినవృత్తాంతములు, కహతీలు సంతతి వారును కోరహీల సంతతి వారునగు లేవీలు నిలబడి గొప్ప శబ్దంతో ఇజ్రాయేలీ దేవుడిని యెహోవాను స్తుతించుచుండిరి. హల్లెలూయా. సంతతి మనమే కాదు, దేవుని కొరకు మనం ఎంత ఆరాటపడుతున్నామో మన సంతతి కూడా అంతే ఆరాట పడాలి. మీలో కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, మీరు దేవుని సన్నిధికి వస్తూ పిల్లలు దేవుని సన్నిధికి వారు కొంచెం ఒక వారం రాకపోతే 2 వారాలు ఏదైనా పని మీద వెళితే రావట్లేదని ఆందోళన చెందేవారు ఉన్నారు మీలో. ఇవన్నీ ఎందుకంటే దేవుని కొరకైన మనం కలిగినటువంటి తృష్ణ మన వారు కూడా కలిగి ఉన్నారు. ఆ కలిగిన వారికి ఏదైనా వచ్చినా లేకపోతే రాకపోయినా లేకపోతే మన కుటుంబీకులకి అది వచ్చిన ఆ ఆతృత అనేది ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే వీరి దేవాలయంలో యెహోవాను ఆరాధనకు సంబంధించిన సంగీత విద్వాంసులు, తర్వాత గాయకుల బృందం, నీతిమంతుల కొరకు దేవుడు దాచి ఉంచిన దీవెనలన్నీ నీటి వాగుల కొరకు అనే మాటలు గుర్తుకు తెస్తాయంట. హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ప్రాణానికి నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ రిలీఫ్, ఆ సెక్యూరిటీ మనకు దొరికేది దేవుని సన్నిధే. హల్లెలూయా. అమేజింగ్. తర్వాత చాలా చోట్ల నీతిమంతులు ఆకు వాడని పచ్చని చెట్లతో పోల్చడం జరుగుతుంది. అతడు ఆకు వాడక నీటి కాలువల వలన నాటబడినదై తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు నీతిమంతులు. అంటే ఇక్కడ కాపరి గురించినటువంటి వర్ణన. తర్వాత 23వ దావీదు కీర్తనలో యెహోవా నా కాపరి అన్నటువంటి అది, యెహోవా తన ప్రజల్ని సేద తీర్చే నీటి దగ్గరకు నడిపిస్తాడని ఉంది. 23వ కీర్తన 2వ వచనంలో ఏమని చదువుతాం మనం? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను
నడిపిస్తున్నాడు. ఎంత ఆకలి, ఎంత దాహంతో మనం ఉంటామో అంత తృప్తిని, అంత సంతృప్తిని, అంత దాహార్తిని తీర్చి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కొన్ని అనారోగ్యాలు గురవుతాం, కొన్ని ఆర్థిక ఇబ్బందులు గురవుతాం, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని కష్టాలు, కుటుంబం, ఈతి బాధలు, వీటన్నిటినీ మనం ఫేస్ చేయాలి. జాబ్స్, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, అవన్నీ మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా మనలో ఉండవలసింది ఏంటంటే మన యొక్క ఆ దాహం, ఆ యొక్క ఆకలి, ఆ తృష్ణ దేవుని సన్నిధిలో కనబడాలని, దేవుని సన్నిధిలో ఉండాలని. మరొకటి, కోర కుమారుల గురించి ఇంకో మాట. వీరు లేవి కుటుంబానికి చెందిన గాయకులు. వీళ్ళు ఇందాక మనం చదివాం 20:19 రెండో దినం దైవ ధ్యానాలను గూర్చి వీళ్ళ యొక్క మాటలు కనబడుతూ ఉంటాయి. 32వ కీర్తనలో కూడా వీళ్ళు దాన్ని వివరిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంటే భౌతిక జీవితానికి నీరెంత అవసరమో అలాగే జీవన సంతృప్తికి, సంపూర్ణతకు దేవుడు, ఆయన సన్నిధి అంత అవసరము. నిజమైన విశ్వాసులు వారి జీవితంలో దేవుని కొరకు, ఆయన కృపా దీవెన కొరకు ఎదురు చూడాలంటే అటువంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని దప్పిక లేకపోవడం అంటే ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉండటమే, డెడ్ అన్నమాట. మనం అది ఎప్పుడైనా అటువంటి ఆసక్తి తగ్గుతుంది అంటే మీరేమవుతున్నారు? ఆధ్యాత్మిక అనారోగ్యానికి గురైపోతున్నారు. అనారోగ్యానికి గురైతే ఏమవుతుంది? శరీరం చివరికి క్షీణించిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అది అలా దేవుని విషయాల కొరకు మనలోని తీవ్రమైనటువంటి కోరికను తగ్గించే దేనిని మనం అంగీకరించకూడదు. దేవుని సన్నిధిని తగ్గించడానికి మన శరీరంలో చాలా కోరికలు ఉంటాయి. ఎమోషనల్, ఇంటలెక్చువల్, వొల్యూషనల్, ఫిజికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, విభాగాలు ఉన్నాయి. ఆలోచన విభాగం ఉంది, నిర్ణయ విభాగాలు ఉన్నాయి, అలాగే భావోద్రేక విభాగాలు ఉన్నాయి, భౌతిక విభాగాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విభాగాలు ఉన్నాయి. ఈ భాగం ఎక్కడా తగ్గడానికి వీల్లేదు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే దేవుని కొరకు గల ఆకలి దప్పులను ప్రార్థనలో ఆయన ముఖ దర్శనాన్ని వెతకడానికి ఆటంకపరిచే మన చుట్టూ ఉన్నటువంటి ఆనందాలను గుర్చినటువంటి జాగ్రత్త మన చుట్టూ ఎంత ఉన్న దాన్ని పక్కన పెట్టి దేవుని వైపే మన దృష్టి పోతుంది అన్నమాట ఎక్కువ. అందుకని అనావృష్టి కాలంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దివారాత్రులు ఆయన కొరకు మొర్రపెట్టేంత వరకు దేవుని సన్నిధి కొరకు మన వాంఛ బలపడాలని, పరిశుద్ధాత్మ సంపూర్ణత, పరిశుద్ధాత్మక సహాయంతో మనం దాన్ని పొందుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ 40 డేస్లో క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో మరింత ఎదిగేటట్లుగా, నీతి కొరకైనటువంటి తృష్ణ, నీతి కొరకైనటువంటి ఆకలి దేవుడు మనలో మరింతగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. 63వ కీర్తన 1వ వచనంలో దావీదు ఇక్కడ కనబడతాడు. దావీదు యోధారణ్యంలో ఉండగా రచించిన కీర్తన ఇది. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును అంటాడు. ఇది కూడా అంటే డిసైడింగ్ గాడ్, దేవుని కొరకైనటువంటి దేవుణ్ణి కోరుకోవటం. అక్కడేమో ఆరాటపడటం, ఇక్కడికి వచ్చేటప్పటికి కోరుకోవటం. ఎన్ని కోరుకుంటాం మనం? ఎన్ని కోరికలు ఉంటాయో కదా, ఎన్నెన్ని అడుగుతామో దేవుణ్ణి. అందుకని ఇక్కడ టు బీ ఏబుల్ టు సే మై గాడ్ అని ఈ మాట చెప్తూ విశ్వాసం ద్వారా నా దేవుడని చెప్పగలడం దావీదు తన యొక్క అరణ్య అనుభవం. ఇక్కడ చూస్తే దావీదుని గురించి మనం చరిత్రలోకి వెళితే దావీదులాగా తరమబడినటువంటి వ్యక్తి, దావీదులాగా కుటుంబంతో ఇబ్బంది పడిన వ్యక్తి, శత్రువులతో సౌలు లాంటి పరిస్థితిలో తరమబడుతూ ఉన్నటువంటి వ్యక్తి మనకెక్కడ కనబడ్డా. అలాగే దావీదు చేసినటువంటి తప్పిదము ఉంది, దావీదు చేసినటువంటి పాపము ఉంది, దావీదు చేసిన హత్య ఉంది. కానీ వాటన్నిటిలో దావీదుని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అటువంటి క్షమాపణ,
దావీదు చేసిన ప్రార్థన ఒకటి ఎప్పుడు ఏమంటాడని, నీ రక్షణానందమును నాకు మరలా దయచేయము ప్రభువా అంటాడు. నాకు ఆ పదం ఎప్పుడు నేను మర్చిపోను జీవితంలో. ఎందుకంటే నేను దావీదులాగా తప్పిదం చేసిన వాడిని కాదు, కానీ దేవుని మీద అలిగిన వాడిని. అమ్మ చనిపోయినప్పుడు నేను బైబిల్ స్కూల్కి మళ్ళీ రాకుండా, మందిరానికి రాకుండా, ఇదే విజయవాడ రాకుండా మా ఊళ్ళోనే ఉండిపోయాను, విలేజ్లో ఉండిపోయినప్పుడు ఇలా ఉంటున్న టైంలో నాకు దేవుడు గుర్తు చేసిన మాట అదే. అంటే నేను ఇచ్చిన రక్షణని, నేను ఇచ్చిన పిలుపును, నేను ఇచ్చిన దర్శనాన్ని నువ్వు పక్కన పెడతావా? అమ్మ చనిపోయిందని నువ్వు ఇలా చేస్తావా అని దేవుడు నన్ను ప్రశ్నించి నాతో మాట్లాడినప్పుడు, ఆ ఇంటికి ఎదురుగుండా ఒక నాయుడు గారి ఇంట్లో ఉండేవాళ్ళం అద్దెకి. అప్పుడు అక్కడ ఏనాడు మాకు స్థలాలు ఉన్నా, మాకు ఇళ్ళ స్థలం ఉండేది కాదు. ఒక ఇంటికి స్థలం ఉన్నా సరే మా అత్తగారు, నీకు దీంట్లో భాగం లేదు, ఇది మాదే అని చెప్పేసి మా నాన్నగారిని పక్కకి పెట్టేస్తే, పెదనాన్నలు వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు, కానీ మాకు వచ్చేటప్పుడు ఇల్లు లేదు. కానీ అప్పుడు అమ్మతో నేను ఒకటే చెప్పేవాడిని, అమ్మ వెళ్ళి మాట్లాడడానికి వెళితే మా అత్తగారికి మా పెదనాన్నలే వాళ్ళ దగ్గరికి వెళితే, ఆ వీధిలో అమ్మతో నేను చెప్పాను ఒకసారి వెళితే, మాకు ఇస్తానన్నారు కదా, ఆ రోజు మా స్థలం ఇదే కదండి, మీకు లేదు, వెళ్ళండి అవతలకి, ఎవరితో చెప్పుకుంటారంటే, అప్పుడు అమ్మని నేను పట్టుకుని వీధిలో అందరూ చూస్తుండగా, అమ్మ మనకి ఈ లోకంలో ఇక్కడ ఏమీ అవసరంలే, మనకి ఇళ్ళు ఇక్కడ అవసరం లేదు, స్థలాలు ఇక్కడ అవసరం లేదు, మనకి దేవుడు పరలోకంలో మనకి ఇస్తాడు. అక్కడ చిన్నప్పుడే రాసేవాడిని, అప్పుడే రాసేవాడిని, 12 సంవత్సరాల వయసులో ఉండగా రాసేవాడిని. కానీ మీరు నమ్మరు, అప్పటికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదంతే. దేవుని ఇల్లే నా ఇల్లు. అంటే దేవుని సన్నిధి అలా అనుభవించు. అలాగని ఉండకూడదని తప్పు అంటలేదు నేను. రేపొద్దున దేవుడు ఇల్లు ఇస్తాడు, డోర్ నెంబర్ వస్తుంది, దేవుడికి పెద్ద ఇల్లే ఇవ్వచ్చేమో తెలీదు, ఎట్లా ఇచ్చినా ఏది చేసినా ఇట్స్ ఓకే. నాకు చిన్నదా మధ్యదా పెద్దదా ఐ డోంట్ కేర్. నేను దేవుడు ఇచ్చేదాన్ని, దేవుని కొరకైనటువంటి అటువంటి ఆకలి, దేవుని కొరకైన తృష్ణ మనలో ఉండవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. ఇక్కడ దావీదు తాను పడిన విధంగా, ఎక్కడ మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం అలాగే ప్రార్థించాలి. అప్పుడు దేవుని సందులో, ప్రభువా నీ రక్షణ ఆనందాన్ని నువ్వు నాకు మరలా దయచేయి. తప్పు చేశాను, ఇంకెప్పుడు నిన్ను ప్రశ్నించను, నువ్వెందుకు ఇది చేసావని ప్రశ్నించను, ఎందుకు ఇది వచ్చిందని నేను ప్రశ్నించను అని ఆనాడు దేవుని తీర్మానం చేసుకున్నాను. అప్పటికి ఇప్పటికి ఎన్నడూ ప్రశ్నించను ఇంకా దేవుణ్ణి. అప్పుడు ప్రార్థించాను, దావీదు ప్రార్థించినట్లుగా మరలా నాకు ఆ రక్షణ ఆనందాన్ని, మళ్ళీ ఆ తర్ఫీదు కొరకైనటువంటి సమయాన్ని, నీ దాసుని అలాగే నీ దాసుని కుటుంబం అలాగే సమాజం కొరకు నన్ను మళ్ళీ తిరిగి పంపించయ్యా అని దేవుని సందులో ప్రార్థించినప్పుడు, దేవుడు మళ్ళీ ద్వారం తెరిచి వచ్చి మళ్ళీ బైబిల్ స్కూల్లో స్టార్ట్ అయ్యి అందరితో నోట్స్లు రాయించుకుని మళ్ళీ అంతా అప్పటికే 2 నెలలు వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి సెకండ్ సెమిస్టర్ ఆ విధంగా పూర్తి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని కొరకైన కోరుకోవటం అనేది, ఆ ఆకలి, అక్కడ ఎడారిలో అతని ఆకలి మరియు దాహం ఉంది, కానీ అతని లోతైనటువంటి కోరికలు దావీదు ఇక్కడ భౌతికమైనది కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, స్థలాలు, ఇళ్ళు, అవసరతలు అన్నీ మనకు కావాలి, దాన్ని కోరుకోవటం తప్పు లేదు. కానీ దానికంటే మనం కోరిక, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కోరిక, దేవుని కొరకైనటువంటి తృష్ణ మీరు ఎంత ఉంటారో, దీని మీద ఈ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణతో కూడిన కోరిక ఎంత ఉంటుందో, భౌతికమైన వాటిని దేవుడు అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అంటే మనకి దాని మీద ఉండదు ఇంకా. ఇచ్చాడు దేవానికి స్తోత్రం, ఇవ్వలేదా, ఇవ్వలేదు, దేవుని చిత్తమా, దేవుని చిత్తమేది, దేవుని చిత్తం కాదు అన్నట్టుగా చకాకి మనం ఎలా ఉండాలంటే, తీర్మానంలో మనం చాలా ఉన్నతంగా ముందుకు వెళ్ళిపోతాం. అంటే అతని మొత్తం ఉనికి, శరీరం మరియు ఆత్మతో అతను దేవుని సంతృప్తికరమైనటువంటి సన్నిధి కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. 42వ కీర్తనలో కోరాహులు కానీ, ఇక్కడికి వచ్చే ఈ కీర్తనలో కానీ, 5వ కీర్తనలో 5వ వచనంలో చూడండి, ఇక్కడ 63వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడు, అక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట,
కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి. అంటే ఈ దేవుని సృష్టి ద్వారా సంతృప్తి చెందిన భౌతిక ఇంద్రియాలు మనకు ఉన్నట్లే క్రీస్తు ద్వారా మాత్రమే సంతృప్తి చెందగల ఆధ్యాత్మిక ఇంద్రియాలు మనకున్నాయి. హల్లెలూయ. ఆ ఇంద్రియాలు ఇచ్చాడు. టేస్ట్, కొంతమంది టేస్ట్ బడ్స్ పోతాయి, తెలియదు అసలు ఏం తింటున్నారో, ఏం వాసనో, లేకపోతే ఏం అర్థం కాదు, అయోమయం అయిపోతుంది. కానీ ఇది అలా కుదరదు. అక్కడ అయిపోతాం మనం. వృద్ధాప్యం వస్తుంది, తినబుద్ధి కాదు, లేకపోతే వాటి మీద అనారోగ్య పరిస్థితులను బట్టి, హెల్త్ ఇష్యూస్ని బట్టి మనం వాటిని, భౌతికమైన వాటిని కొన్ని పక్కన పెడతాం. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అలా ఉండదు. రోజుకి ఏమవుతుంది, అది పెరిగిపోతుంది. మనలో మన ఆత్మ కార్యాలు మనలో ఎల్లప్పుడూ మరింత జరుగుతాయి. ఆధ్యాత్మిక ఇంద్రియాలు మనం ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. అందుకే యోహాను 6వ అధ్యాయంలో దాన్ని ఆయన జీవపు రొట్టె అన్నాడు. తర్వాత మీరు ఇంకా ముందుకు వెళితే వచనాలు ఆధ్యాత్మిక ఆహారం అన్నాడు. యోహాను సువార్త 4:32 అంటాడు, నా దగ్గర తినడానికి మీకు తెలియని ఆహారం ఉంది అంటాడు. చూడండి అక్కడ, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో. ఏమిటా ఆహారం? దేవుని పని చేయడం, దేవుని కొరకైన ఆహారం, ఆత్మల కొరకైన ఆహారం, పట్టణం కొరకైనటువంటి ఆహారం. తాను చెప్తున్నటువంటి మాట ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది. దావీదు ఇప్పటికీ ఆకలి దప్పులు, అలసట మొదలైన అనుభవాల్లో ఉన్నప్పటికీ అతడు ముందు దేవుని ఆలయములో తాను పొందుతున్న శక్తిని, దేవుని మహిమను, అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు ఈ కీర్తన ద్వారా. హల్లెలూయా.